నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. వాయు కాలుష్యం విషయంలో ఢిల్లీతో పోటీ పడే స్థాయికి హైదరాబాద్ చేరుకుంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా కాలుష్యం అంటే అందరికీ ఢిల్లీ గుర్తుకొస్తుంది. కానీ త్వరలోనే హైదరాబాద్ కూడా అదే జాబితాలో చేరే పరిస్థితి కనిపిస్తోంది. నగరంలో ఎయిర్ క్వాలిటీ రోజురోజుకు క్షీణిస్తోంది. పలు ప్రాంతాల్లో AQI స్థాయిలు 300 వరకు నమోదవుతున్నాయని థర్డ్ పార్టీ యాప్స్, గూగుల్ సూచీలు తెలిపాయి. సిపిసిబి గణాంకాల్లో మాత్రం గరిష్టంగా 170 వరకు మాత్రమే AQI నమోదైంది. AQI 0 నుంచి 50 మధ్య ఉంటే గాలి నాణ్యత చాలా మంచిదిగా భావిస్తారు. 51 నుంచి 100 వరకు ఉంటే అసంతృప్తికర స్థాయిగా పరిగణిస్తారు. 101 నుంచి 200 వరకు ఉంటే కొంతమందికి ఆరోగ్య సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. 201 నుంచి 300 వరకు ఉంటే గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్టే. 300 దాటితే మాత్రం అది తీవ్రమైన ప్రమాదంగా మారి ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో 300 వరకు AQI నమోదవడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు పర్యావరణవేత్తలు. పెరుగుతున్న కాలుష్యంపై పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలిలో హానికరమైన సూక్ష్మ కణాలు పెరగడంతో శ్వాసకోశ సమస్యలు అధికమవుతున్నాయని తెలిపారు. నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడం, అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం ఎక్కువ అవడం, వర్షపాతం విధానం మారుతుందన్నారు. చెట్లు తగ్గిపోవడం, ట్రాఫిక్ నిర్మాణాలు పెరగడం వల్ల సహజ గాలి శుద్ధి తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. హైదరాబాద్ లో గాలి కాలుష్యము రాను రాను తీవ్రమవుతూ వస్తుంది. ఎండాకాలం వచ్చేటప్పటికి ఇంకా దుమ్ము బాగా వచ్చి కన్స్ట్రక్షన్ పెరిగిపోయి వాహనాల సంఖ్య కూడా పెరిగిపోయి యాంబియంట్ అట్మాస్ఫియర్ లో దుమ్ము రేణువులు, కాలుష్య రేణువులు చాలా సంఖ్య పెరిగిపోయింది. అది పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, పార్టిక్యులేట్ మ్యాటర్ 10. వీటి సంఖ్య పెరగడం వల్ల మనకు ఎండాకాలంలో కూడా శ్వాసకోశ వ్యాధులు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. వాయు కాలుష్యంతో దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, కళ్ల మంటలు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయన్నారు డాక్టర్లు. దీర్ఘకాల కాలుష్యానికి గురైతే ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం, గుండె వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. గాలి కాలుష్యం అనేది కేవలం వాతావరణ పరమైన సమస్య మాత్రమే కాదు, ఇది ఊపిరితిత్తుల మీద, శ్వాస నాళాల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపే ఆస్కారం ఉంది. సో గాలిలో మనం చాలా హానికరమైన పార్టికల్స్ ఉంటాయి. దుమ్మిధులతో పాటు పార్టికులేట్ మ్యాటర్స్ అని ఉంటుంది. నైట్రస్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్ వంటి చాలా హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల కణజాలాల మీద, పొరల మీద తీవ్రమైన ప్రభావం చూపే ఆస్కారం ఉంటుంది. ఇరిటేషన్ రావడము, శ్వాసనాళాల్లో వాపు రావడము, కఫం ఎక్కువ రావడము, దగ్గు ఎక్కువ రావడము, అలానే COPD, ఆస్మా వంటి జబ్బులు ఉన్నట్లయితే అవి ఎక్కువగా పెరగడము, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ రావడము, అలానే క్యాన్సర్ కూడా ఇవి దారి చేసే ఆస్కారం అయితే ఉంది. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యంతో పర్యావరణం, ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు డాక్టర్లు. ఇప్పటికైనా నియంత్రణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు.